శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. రావణుడు నేల మీద పడిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఆయన పట్టమహిషి మండోదరి విలపిస్తున్నది. ఈ మండోదరి అసురమాయ, రాక్షసమాయ అని మనం ఒక మాట చెప్పుకుందాం. మరి మండోదరి రాక్షసమాయ అయినప్పుడు సీతమ్మ వారు దేవమాయ, ఈ రెండింట్లోనూ మాయ ఉన్నది అని చెప్పుకున్నాం. అయితే దేవమాయ ఏ మాయ చేత కప్పబడినది అంటే అజ్ఞానం అనే మాయ చేత. ఆ అజ్ఞానం అనే మాయ తొలగిపోతే ఆ దేవత్వం అనేది, స్వరూప జ్ఞానం అనేది కలుగుతుంది. అలాగే ఇక్కడ రాక్షస మాయ దేని చేత కప్పబడింది? అదిగో దైవం అనే మాయ చేత కప్పబడింది. ఆ దైవం అనే ఆ పొరని గనక తొలగించినట్లయితే ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి రాక్షసత్వం బయటపడుతుంది. ఈ విధంగా సమర్థించి చెప్పారు పండితులు. ఇప్పుడు ఆ మండోదరి విలపిస్తున్నది. ఆవిడికి దురభిమానం ఎక్కువ. ఏమిటయ్యా దురభిమానం అంటే, నువ్వు ఒక మానవుడి చేతుల్లో మరణించావే, అసలు నేను ఎప్పుడు ఇలా నువ్వు ఇటువంటి చాలా తక్కువ స్థితిలో ఉన్న మానవుడి చేతుల్లో మరణిస్తావని నేను అనుకోలేదు. ఎందువలన అనుకోలేదు? నువ్వు ఎవరెవరిని జయించావు? ఒక్క బ్రహ్మదేవుడు తప్ప మిగిలినటువంటి దేవతలందరినీ జయించావే, వాళ్ళందరినీ గడగడలాడించావే, ప్రకృతి శక్తులు అన్నింటినీ నీ స్వాధీనంలో పెట్టుకున్నావే. అలాంటిది ఏ విధమైన మహిమలు లేని మానవ మాతృడు నిన్ను సంహరించాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మరి ఎందుకు ఇలా జరిగింది అని ఆవిడ గట్టిగా నిగ్గదీసి అడిగితే ఆ రావణుడు జవాబు చెప్పగలడా? చెప్పలేడు. ఆయన ఆ విధంగా మానవ మాతృడి చేతుల్లో ఓడిపోవటం ఆవిడికి అవమానకరంగా ఉంది. అవమానం, అభిమానం, అదే దురభిమానము అంటే. తెలుసుకోలేకపోతుంది ఆవిడ. పైకి మాత్రం చక్కగా ఏ విధమైన దోషాలు లేని స్త్రీలాగా కనిపించవచ్చు, కానీ నిజంగా ఆలోచిస్తే ఆవిడ స్వరూపంలో ఆ రాక్షసత్వం పోలేదు. నిజానికి రాక్షసత్వం పోతే దేవత్వం అనేది వ్యక్తమై స్ఫుటీకృతమై కనిపిస్తుంది. ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే అజ్ఞానం, ఈ దురభిమానమే అజ్ఞానం. కథం త్రైలోక్యమాత్రస్య శ్రియా వీర్యేణ చన్వితం అవిషఖ్యం జఘానత్వం మానుషో వనగోచరః. నువ్వు త్రైలోక్యం ఆక్రమ్య శ్రియా వీర్యేణ చాన్వితుడివే. నువ్వు ముల్లోకాల్ని ఆక్రమించావే. శ్రీ చేత వీర్యం చేత, శ్రీ వీర్యం రెండూ కలిగి ఉన్నవాడివే. అంటే ఈవిడేమనుకుంటోంది? రావణాసురుడు ముల్లోకాల్ని ఆక్రమించిన విధానం సరైనదే అని మండోదరి ఇప్పటిదాకా ఆ భావనలోనే ఉన్నది. కానీ ఆ భావనని విడిచిపెట్టలేకపోతున్నది. ఇప్పుడు ఆ భావన కాస్త పటాపంచలైపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి ముల్లోకాల్ని వశం చేసుకున్న వాడికి మరణం ఎక్కడిది? అదిగో మరణించి ఎదురుకుండా కింద పడిపోయి ఉన్నాడు కదా, నమ్మలేకపోతుంది. అంటే అవి మాత్రమే కాదు, రాక్షసులందరూ కూడా అలాగే అనుకున్నారు.
మొత్తం ఒక్క విభీషణుడు తప్ప రాక్షస సమూహం అంతా అలాగే అనుకున్నారు. ఇది ఇది అవైదిక విధానం అంటే ఇదే. ఎందువల్ల అలా వాళ్ళు అనుకుంటున్నారు? కామక్రోధాదుల్ని జయించకపోవటం వలన. అవి గనక వాళ్ళు పోగొట్టుకున్నట్లయితే వాళ్ళకి అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. త్రిలోకాల్ని గడగడలాడించిన నిన్ను ఒక వనవాసి అయిన మానవుడు ఓడించటమా? మానుషాణం అవిషయే చరత కామరూ విపిణ వినాశస్తవ రామేణ సంయుగేన నోపభజ్యతే. నువ్వు అసలు మనుష్య జాతికి కనపడేవాడివే కాదే, అగోచరుడివే. నువ్వు మానవులు నిన్ను చూడలేరు. నువ్వు కామరూపుడివి. ఇంద్రజిత్తు కూడా కామరూపుడే. మరి తండ్రి కొడుకులు ఇటువంటి కామరూపులు అయినప్పుడు మీరు కావాలనుకుంటే కనిపిస్తారు, లేకపోతే కనిపించరు. అది మరి అటువంటి నువ్వు ఎలాగా శ్రీరామచంద్రుడి చేతుల్లో మరణించావు? ఇంద్రజిత్తు కూడా మరణించాడే. ఇది ఎలా జరిగింది ఇంత పని? మనుష్యుడి చేతిలోనే కదా మీరిద్దరూ మరణించారు. మనుష్యులకు అతీతుడైతే మరణం ఎలా వచ్చింది అంటే, ఏది మానవ అతీతం కాదు. సృష్టిలో మానవుడే ఉత్తముడు. ఎప్పుడు గుణాతీతుడైతే అతడే పరమాత్మ. గుణానికి అధీనుడైతే మానవుడు. ఒక మానవుడు తన స్వరూపాన్ని పొందగలిగిన శక్తి ఒక మానవుడికే ఉన్నది తప్ప వేరే ఏ జంతువుకి ఏ ప్రాణికి లేదు. ఇక్కడే ఉంది ఆ రహస్యం అంతా. మండోదరికి ఏమీ తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ ఆవిడకి అన్నీ తెలుసు. రాముడు సీతమ్మను తీసుకొచ్చాడు. ఆ తీసుకుని రాకముందే ఆ సీతమ్మను తీసుకుని వచ్చాడు అని ఆవిడికి తెలిసిన తరువాత ఆవిడ్ని తీసుకురావటం తప్పని ఆవిడికి అప్పుడే తెలుసు. తనకి తెలుసును అనే మాట అప్పుడు బయట పెట్టలేదు. ఆవిడ్ని తీసుకొచ్చి రహస్యంగా అశోకవనంలో ఉంచాడని తెలుసు. దానివల్ల ప్రమాదము అని తెలుసు. అయినా ఆవిడ బయట పెట్టలేదు. ఎందుకని? ఇదే ధైర్యం. తన భర్తకి ఓటమి అనేది లేదు. ఇది మండోదరి విలాపాన్ని కూడా చాలా సుదీర్ఘంగా వర్ణించాడు వాల్మీకి మహర్షి. అది ఆయన యొక్క కథా సంవిధాన, పాత్ర చిత్రణ, మనస్తత్వం, ఆ చెప్పే విధానం. అది మనం తెలుసుకోవాలి. నచైతత్ కర్మ రామస్య శ్రద్ధామి చముముఖే సర్వతః సముపేతస్య తవతేనా అభిమర్శనం. సకల యుద్ధ పరికరాలతో కూడి ఉన్నావు నువ్వు. నిన్ను అతడు చంపేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. పోనీ ఏ ఆయుధాలు లేని వాడిని చంపాడంటే అనుకోవచ్చు. నీ దగ్గర ఉన్న ఆయుధాలు లోకంలో ఎవరి దగ్గర లేవు. ఇప్పటికీ ఆవిడ భౌతిక దృష్టి స్పష్టంగా కనబడుతూనే ఉన్నది. యదైవ జనస్థానే రాక్షసైర్బహుభిర్వృత ఖరస్తవహతో భ్రాత తదైవాసౌ నమానుష. అది ఎటు నిర్ణయించుకోలేకపోతున్నది. అటు ఇటు ఆవిడ మానసిక స్థితి చంచలంగా తిరుగుతూ ఉన్నది. నేను అనుకున్నాను, మరి అనుకున్నప్పుడు ఆ రోజునే నీ భర్తని చెప్పి సరైన దారిలో పెట్టుకోలేకపోయావా? అదే ఆవిడ బలహీనత. చెప్పాను అన్నది 2-3 సార్లు చెప్పే ఉంటుంది, కానీ ఆయన వినలేదు. ఆవిడ ఇంకా గట్టిగా చెప్తే, ఇదిగో విభీషణుడు ఎంత తీవ్రంగా చెప్పాడో ఆవిడ కూడా అంత తీవ్రంగా చెప్పి ఉన్నట్లయితే ఏమో రావణుడు దారి మార్చుకునేవాడేమో, చెప్పలేము. అలా జరగలేదు కాబట్టి మనం ఇలా ఊహించటానికి అవకాశం. అప్పుడే జనస్థానంలో ఖరాదుల్ని సంహరించినప్పుడే ఇతడు మానవుడా కాదా, కేవలం మానవుడేనా అని నాకు అనుమానం వచ్చింది. యదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి. అసలు లంకా నగరంలో దేవతలు కూడా చూడలేరే, అడుగు పెట్టలేరే. అటువంటి లంకా నగరంలో ఒక వానరుడు, ఒక హనుమంతుడు వచ్చి ప్రవిష్టో హనుమాన్ వీర్యాత్ తదైవ వ్యధితావయం. అప్పుడే మేము బాధపడ్డాము. ఆ మాట ఇప్పుడు చెబుతోంది ఆవిడ. మనమంతా అప్పుడే దెబ్బతినేశాం. హనుమంతుడు లంకలోకి వచ్చిన రోజునే మన ఓటమి ఖాయం అయిపోయింది. యదైవ వానరైర్ఘోరై బద్ధసేతుర్మార్ణవే.
విశాలమైన పెద్దది అయినటువంటి సముద్రం మీద వానరులు ఎప్పుడైతే సేతువు కట్టారో అప్పుడే మనకి అంత్యకాలం సమీపించిందని అర్థమైపోయింది. అథవా రామరూపేణ కృతాంత స్వయమాగత. ఇప్పుడు అర్థమవుతున్నది, మనసు విడిపోయినట్టు ఆవిడ అజ్ఞానం విడిపోతున్నది. గత జరిగినటువంటి విషయాల్ని తలుచుకుంటే ఇప్పుడు రాముడు అనే ఆకారం ధరించి యముడు ప్రవేశించాడు లంకలో. మాయాం తవ వినాశాయ విధాయ అప్రతర్కితాం. నీ వినాశం కోసమే ఆ శ్రీరాముడు ఆ మాయాశక్తిని ప్రయోగించాడు. ఎవరా మాయాశక్తి? సీతమ్మ. ఇప్పుడు చెబుతోంది. ఆనాడు చెప్పవచ్చును మా మండోదరి, కానీ ఆవిడికి సీతమ్మ మీద అసూయ, కొంచెం ద్వేషం, ఈర్ష్య, ఇన్నిల పైగా తన యొక్క అజ్ఞానం. ఇదే రాక్షస లక్షణం. తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోనివ్వదు, గుర్తింపవలసిన విషయాన్ని గుర్తింపనివ్వదు. స్పష్టంగా చక్కగా అద్దంలో చూపించినట్టు మండోదరి మనస్తత్వాన్ని చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఈ మాటలన్నీ మనం గమనించాలి. ఆమెకు పూర్వాపరాలన్నీ తెలుసు. రాముడు మానవ మాత్రుడు కాడని, ఆయనతో విరోధం రావణాసురుడికి చాలా ప్రమాదకరమని ఆవిడికి తెలుసు. కనీసం హనుమంతుడు వచ్చి వెళ్ళిన తర్వాత అయినా ఆవిడ తన భర్త అయిన రావణాసురుని హెచ్చరించి ఉండాల్సింది. రావణ వధకే సీతమ్మ లంకలో ప్రవేశించిందని కూడా ఆవిడికి తెలుసు. సీతారాములిద్దరూ అలా కనిపిస్తున్నారే కానీ మండోదరి దృష్టిలో వారు సచ్చిత్ స్వరూపులే. వీరు కేవలం మానవ మాతృడు మాత్రమే కాదు, అంతకంటే మించినటువంటి దైవ శక్తి ఏదో వీరిలో ఉన్నది అని లోపల బాగా అనిపిస్తున్నది ఆవిడికి, కానీ చెప్పలేకపోతున్నది. వ్యక్తం ఏష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధన మహత పరమో మహాన్. వ్యక్తం అయిపోయింది అర్థం. ఏమని? ఈ రాముడే అనాది మధ్య నిధనుడు, ఆది మధ్య అంతాలు లేనివాడు. మహత పరమో మహాన్, మహత్తు కంటే పరమమైన వాడు, మహాన్ అన్నింటికంటే మించిన వాడు. పరమాత్మ సనాతన వ్యక్తం ఏష మహాయోగి. ఆయన గొప్ప యోగీశ్వరుడు. స్పష్టంగా చెప్తోంది మండోదరి, అనేస్తోంది బయటికి, అప్రయత్నంగా వచ్చేస్తున్నాయి ఆవిడ. బహుశా ఈ మాటలే, ఈ భావనలే, ఈ ఆలోచనే ఈ ఒక్కసారి చెప్పింది, మళ్ళీ తర్వాత చెప్పలేకపోతుంది. ఇదే ఆవిడ్ని పంచమహా కన్యల యొక్క వరుసలో ఒక స్థానం ఇచ్చి నిలబెట్టింది అయి ఉంటుంది. కాకపోతే మిగిలినవన్నీ మామూలు రాక్షస లక్షణాలే కనిపిస్తున్నాయి కదా. తమస పరమో. శ్రీరామచంద్రుని గురించి ఎంత జ్ఞానపూర్వకంగా, ఎంత పవిత్రమైన హృదయంతో, ఎలా ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పేస్తున్నదో మండోదరి మనకి ఇక్కడ అర్థమవుతున్నది. తమస పరమ ధాత శంఖచక్ర గదాధర. ఆయనే శంఖచక్ర గదాధరుడు. శంఖచక్ర గదాధరుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. ధాత బ్రహ్మదేవుడు ఈయనే. తమస పరమ, ఈ చీకట్ల కంటే అవతల ఉన్నవాడు, ఏకాకృతితో వెలిగేవాడు ఆ నారాయణుడే, ఆ వైకుంఠధాముడే, ఆ శ్రీ మహావిష్ణువే. ఆయనే మహాయోగి, పరమాత్మ, సనాతనుడు, అనాది మధ్య నిధనుడు, మహత పరమహ మహాన్. ఈ మహత్తు కంటే పరమమైనటువంటి మహత్తు గలవాడు, మహాన్ అటువంటి వాడు. శ్రీవత్సవక్షాః నిత్యశ్రీ అజయ్య శాశ్వత ధ్రువః. శ్రీవత్సవక్ష, వక్షస్థలం మీద శ్రీవత్సం అనే మచ్చ కలవాడు. నిత్యశ్రీ, ఎప్పుడు శ్రీతో కూడియే ఉంటాడు, అనుసంధించుకునే ఉంటాడు. శ్రీ వేరు తాను వేరుగా ఉండరు, ఇద్దరూ కలిసే ఉంటారు. శ్రీ అంటే సీతమ్మ ఇక్కడ. అజయ్య, ఎవరికి జయించటానికి శక్యమైన వాడు కాదు. ఆయన్ని జయించటానికి ఒకటే ఒక మార్గం, జ్ఞానం ద్వారా. ఆయన జ్ఞానమూర్తి కాబట్టి నువ్వు కూడా ఆ జ్ఞానం నీ అనుభవంలోకి తెచ్చుకుంటే ఆ జ్ఞానం నువ్వైపోతావు, అంతా ఒకే జ్ఞానం మిగులుతుంది. ఇదే వేదాంతం మొత్తం చెప్పినటువంటి సూక్ష్మంగా పరిశీలిస్తే వచ్చే అర్థం ఇదే. నిత్యశ్రీ అజయ్య శాశ్వత ధ్రువ.
మానుషం వపురాస్తాయ. ఆయన ఆ మహాతత్వం ఇక్కడ ఒక మానవ స్వరూపాన్ని ధరించి విష్ణు సత్యపరాక్రమ, సత్యపరాక్రముడైన విష్ణువు శ్రీరాముడుగా సర్వై పరివృతో దేవై వానరత్వం ఉపాగతై. మరి ఒక్క మహావిష్ణువుని పంపించి దేవతలందరూ అక్కడ కూర్చుంటారా? వాళ్ళంతా వానర రూపంలో వచ్చేసి ఈయన చుట్టూ చేరారు. ఇప్పుడు కనువిప్పు కలిగింది. రావణాసురుడు పోయిన క్షణంలో కూడా ఆ విషయం తెలియలేదు. తెలుసును ఆయనకి, తెలియకపోవటం కాదు. కానీ ఆ జీవుడు మళ్ళీ విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యంలోకి చేరడానికి తహతహపడుతూ ఎంత విరోధం చూపిస్తే అంత త్వరగా వెళ్ళవచ్చును అనేటటువంటి ఒకానొక ఆలోచన వేగం, భావ తీవ్రతతో ఉన్నవాడు అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయా సరాక్షస పరివారం హతవాన్ త్వాం మహాద్యుతి. రాక్షసులందరితో కలిసి ఉన్న నిన్ను హతవాన్ సంహరించాడు. మానవుడు అవతారంలో వచ్చి ముక్కోటి దేవతలే వానరులుగా తన చుట్టూ ఉండగా, తనకు సహాయం చేస్తూ ఉండగా, లోకేశ్వరుడు కాబట్టి లోకహితం కోసం లోకాలన్నింటినీ స్తంభింపజేసిన నిన్ను సంహరించాడు. ఎంత స్పష్టంగా శ్రీరామతత్వాన్ని గ్రహించి అందరూ వినేటట్టు అక్కడ శ్రీరామచంద్రుడు కూడా వింటున్నాడు. ఆ విధంగా ఆవిడ చెప్పింది. ఇది ఆ విధంగా సంహరించాడు. కానీ ఇంకొక విషయాన్ని కూడా ఆవిడ స్మరించుకుంటుంది. ఓ నాథా, నువ్వు తపస్సు చేసి గొప్ప బలపరాక్రమాలు సంపాదించావే, ఆయుధాలు సంపాదించావే, అస్త్రాలు సంపాదించావే, వరాలు పొందావే. తపస్సు అంటే మాటలా? తపస్సు చేస్తున్న సమయంలో నీలో ఉన్నటువంటి ఇంద్రియాలని నువ్వు జయించావు కాబట్టే నీ తపశ్శక్తికి ఆ బ్రహ్మదేవుడు మెచ్చుకుని నీకు వరాలు ఇచ్చాడు. మరి నువ్వు ఆ స్థితిలోనే ఉండిపోలేదు. కానీ ఏమైపోయావు? మళ్ళీ తర్వాత యథాప్రకారంగా దాంట్లో నుంచి పతనం అయిపోయావు. తపస్సు చేశావంటే ఇంద్రియాలను నిగ్రహించినట్లే కదా, కానీ మళ్ళీ పతనం అయిపోయావు. ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనంత్వయ. అదే రాముడికి రావణాసురుడికి ఉన్న భేదం స్పష్టంగా చెప్తున్నది మండోదరి. స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత. అవును, నువ్వు ఇంద్రియాలను జయించావని నీ ఇంద్రియాలకి నీ మీద కోపం వచ్చి నువ్వు ఎప్పుడైతే ఒక క్షణం ఒక అడుగు కింద పడ్డావో ఆ వచ్చి నీ మీద పడి నిన్ను మళ్ళీ తమ వశం పూర్తిగా చేసుకున్నాయి అని ఒక చమత్కారంగా కూడా అంటున్నది మండోదరి. శ్రీరాముడితో విరోధం వద్దని నీకు నేను లోకట 2-3 సార్లు చెప్పాను. ఎలా చెప్పిందో ఏం చెప్పిందో ఆ వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆవిడ చెప్తున్నది కాబట్టి నిజంగా చెప్పే ఉంటుందని మనం అనుకోవాలి. రాముడు విష్ణువు అయినప్పుడు సీతమ్మ లక్ష్మీదేవియే కదా. అకస్మాచ్చ అభిరామోసి అభికామోసి సీతాం రాక్షస పుంగవ. నువ్వు ఆ సీతను కామించావు. ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. నీ దేహం, నీ ఐశ్వర్యం, నీ చుట్టాలు పక్కాలు, నీ సైన్యం అంతా కూడా నాశనం అవటం కోసమే నువ్వు ఆవిడ్ని కామించావు. నువ్వు నాశనం అవ్వడానికే నీకు ఆ బుద్ధి పుట్టింది. ఆ సీతమ్మ ఎటువంటితో తెలుసా? అరుంధతి రోగిణిల కంటే మించిన పతివ్రత, ఉత్తమురాలు. పతివ్రతని కామించటం పతనానికి హేతువే. ఆమె భూదేవికి భూదేవి, వసుధాయ అశ్చ వసుధాం. ఇప్పుడు సీతమ్మని గురించి ఒప్పుకుంటున్నది. ఇది నిజంగా మండోదరి యొక్క పరిణత బుద్ధికి ఉదాహరణ. వసుధాయ అశ్చ వసుధాం, భూమికి భూమి. శ్రియ శ్రీం, శ్రీకి శ్రీ ఎవరు? సీతమ్మే. అంటే ఏకైకమైనటువంటి శ్రీదేవి సీతమ్మే, ఏకైకమైన వసుధ సీతమ్మే. భర్తృవత్సలాం, భర్త మీద అమితమైన వాత్సల్యం కలది, ప్రేమాభిమానాలు కలది. సీతాం సర్వ అనవద్యాంగీం, ఆమె యొక్క గుణశీలాల్లో ఏ విధమైనటువంటి మచ్చలు లేవు. అరణ్యే విజనే, విజనమైన అరణ్యంలో శుభాం ఆనయత్వా తుతాం దీనాం ఛద్మన ఆత్మదూషణ. నువ్వు ఆత్మదూషణ చేసుకొని కర్తవ్యం
అకర్తవ్యం అనేటటువంటి విషయం తెలియక ఏకాంతంగా ఉన్నటువంటి ఆమెను వంచి మోసం చేసి తీసుకొచ్చావు. అప్రాప్య చైవ తం కామం మైథిలి సంగమే కృతం పతివ్రతాయా తపసాగ నూనం దగ్ధోసి మే ప్రభో. ఆవిడ్ని తీసుకురావటమే ఆవిడ ఆ స్పర్శే నీకు నువ్వు ఆ స్పర్శ వలననే నువ్వు దగ్ధమైపోయి ఇదిగో ఇక్కడ ప్రాణరహితుడవై చైతన్య రహితుడవై మృతుడవై పడి ఉన్నావు. అయితే నువ్వు అప్పుడే దగ్ధమైపోవాలి. అసలు ఆ అమ్మవారిని స్పృశించిన మరుక్షణమే నువ్వు భస్మీపటలం అయిపోవాలి. ఎందుకు కాలేదు? నీ ప్రారంధం. నువ్వు ఇంకా బాధలు పడాలిగా, రాముడి చేతిలో హతం కావాలిగా, ఆ మరణ బాధ పడాలిగా. ఆ పడటం కోసమే అదే ప్రారంధం. అంటే దాన్ని నీకు చక్కగా అందించటం కోసమే అమ్మవారు నిన్నింతకాలం బతికించింది. లేకపోతే పతివ్రతని దూషించినటువంటి ఎవరైనా శిక్ష పడకుండా తప్పించుకోగలరా? అవశ్యమే లభతే ఫలం పాపస్య కర్మణ. పాపకర్మ చేస్తే ఫలితం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఘోరం పర్యాగతే కాలే కర్తా నాస్త్యత్ర సంశయ. కాలం వేరే ఎవరూ లేదు, కాలమే దానికి కర్త. శుభకృతు శుభమాప్నోతి. మంచి చేస్తే మంచి ఫలితం. పాపకృతు పాపమాప్నోతి. విభీషణ సుఖం ప్రాప్త. ఆయన సుఖం చేసుకున్నాడు, సుఖం పొందాడు, పరమాత్మ సన్నిధిలో చేరాడు, ఆయన పాదాల వద్ద ఆశ్రయం పొందాడు, అంతా మంచి జరిగింది. త్వం ప్రాప్త పాపమీదృశ. అమ్మవారిని అవమానించావు, ఇటువంటి పాపాన్ని నువ్వు, ఇటువంటి ఘోరమైన స్థితిని నువ్వు పొందావు. ఎంత స్పష్టంగా చెప్తున్నది మండోదరి. చూడండి ఎన్ని విషయాలు తెలుసో ఆవిడికి, ఎంత చక్కగా చెప్తున్నదో. రావణుడికి చెప్పింది, ఇవన్నీ చెప్పానని ఆవిడే చెప్తున్నది, కానీ ఆయన వినలేదు. ఆ సీతాదేవి మళ్ళీ ఆ ఉన్నతమైనటువంటి భావన పడిపోయి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది మండోదరి. ఆ సీతాదేవి ఏ విషయంలో నాకంటే గొప్పదని నువ్వు ఆవిడ్ని కామించావయ్యా? కులమా, రూపమా, దాక్షిణ్యంలోనా? ఆమె నాతో సమానరాలు కూడా కాదు, నాకంటే ఎక్కువే కాదు, అసలు నాతో సమానం కూడా కాదు. ఏ ప్రాణికైనా అకారణంగా మృత్యువు రాదు. నీకు సీతాదేవి కారణంగానే మృత్యువు వచ్చి పడింది. ఇక మీదట ఆ మైథిలి శ్రీరాముడితో కలిసి హాయిగా, ఎందుకని ఆవిడ్ని బంధించిన నువ్వు నాశనం అయిపోయావుగా, ఆవిడికి స్వేచ్ఛ లభించిందిగా. ఇప్పుడు మళ్ళీ తన భర్తతో చేరి హాయిగా సుఖంగా ఆవిడ పర్వతాల మీద విహరిస్తుంది, అడవుల్లో విహరిస్తుంది, తర్వాత తనకిష్టమైన చోట్లల్లా విహరిస్తూ కాలక్షేపం చేస్తుంది. నువ్వు మరణించావు, నాకు ఆ అదృష్టం లేదు. ఇది ఈర్ష్య అంటే. మైథిలి సహ రామేణ విశోక విచరిష్యతి అల్ప పుణ్యాత్వహం ఘోరే పతితా శోకసాగరే. నేనేమో తక్కువ నోవులు వేసుకున్నాను, తక్కువ పుణ్యం చేసుకున్నాను, వచ్చి ఈ ఘోరమైనటువంటి ఆ శోకసాగరంలో పడిపోయాను. ఇక్కడ నేను సామాన్య స్త్రీని అయినాను కదా, అందుకని ఇలా దుఃఖం ప్రాప్తించింది. చూడండి, ఇంతకు ముందే సీతమ్మని గురించి చెప్తూ ఆ సీతమ్మ వసుధకు వసుధ, శ్రీకి శ్రీ అని కీర్తించింది కదా. ఇప్పుడు నాతో సమానం కూడా కాదంటుంది ఏమిటి ఈవిడ? ఇక్కడ ఇలా తీసిపారేసి తగ్గించేసినట్లుగా మాట్లాడుతుంది. దీన్ని ఏమంటారు? అహంభావం అంటారు. ఈ అహంభావం పూర్తిగా పోయి ఇంతకు పూర్వం సీతమ్మని శ్రీరామచంద్రుణ్ణి ప్రశంసించిన ఆ విధానమే గనక ఆమె మనసులో నిలిచి ఉన్నట్లయితే ఆమె సుకృతం వేరుగా ఉండేది. అంతేకాదు, అహంభావమే కాదు, త్వం రామేణ కథం హతః కథం భయం అసంబుద్ధం మానుషాదిదమాగతం. ఆ రాముడు నిన్ను చంపటం ఏమిటి, మానవుడి వల్ల నీకింత ప్రమాదం వచ్చి పడటం ఏమిటి అని ఆవిడ ఇప్పటికీ దానికి సరైనటువంటి జవాబు చెప్పుకోలేకపోతూనే ఉన్నది. రాముడేమిటి, నిన్ను చంపడం ఏమిటి, ఒక మానవుడి వల్ల నీకు మరణం సంభవించడమా అని వినిపిస్తూనే ఉంది. ఎంత అజ్ఞానమో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అజ్ఞానమే ఆవిడ స్వభావం. ఎందుకంటే ఆవిడ అసురమాయ కదా, రాక్షసమాయ యొక్క లోపల ఉండేది. పైకి మాత్రం ఇదిగో ఇలాంటి జ్ఞానం ఉంటుంది, లోపల అజ్ఞానమే ఉంటుంది. అందుకనే అసురమాయ అన్నారు. అసురమాయ అసురుణ్ణే ఆశ్రయించింది, అందుకనే
రావణాసురుని వివాహం ఆడింది, బ్రతుకంతా ఆయనతోటే గడుపుతూ వచ్చింది. ఇప్పుడు అది తలకిందులు అయిపోయేసరికి మొత్తం తాను కట్టుకున్నటువంటి ఆ గాలిమేళ్లన్నీ కూలిపోయేసరికి దుఃఖంలో పూర్తిగా నిమగ్నురాలైపోయింది. ఈ స్థితి కలగకపోతే ఆమె సీతమ్మని రాముణ్ణి కూడా లెక్క చేసేది కాదు. ఈ స్థితిలోకి నెట్టివేయబడింది కాబట్టి సీతమ్మ పేరు తలుచుకునేసరికి భయం కలిగి భయంతో ఆవిడ మీద గౌరవం ఏర్పడింది ఈవిడికి. ఇప్పుడే ఇదే వైరాగ్యం. కానీ ఈ వైరాగ్యం ఇది నిజమైన వైరాగ్యం కాదు, అభావ వైరాగ్యం అంటారట దీన్ని. అందుకనే ఆమె ఇంకా ఏమంటుంది, కైలాసే మందరే మేరౌ తథా చైత్ర రథేవనే దేవోద్యానేషు సర్వేషు విహృత్య సహితాత్వయా. ఒకప్పుడు నేను కైలాస పర్వతం మీద, మందర పర్వతం మీద, మేరు పర్వతం మీద, చైత్రరథం వనంలో, దేవతల ఉద్యానవనాల్లో హాయిగా స్వేచ్ఛగా ఎదురు లేకుండా నీతో కలిసి విహరించానే. ఇప్పుడు ఇక్కడ ఇలా అనాథన అయిపోయి పడి ఉన్నాను మరి అని తన యొక్క ఆ దీనత్వాన్ని, ఆ బాధని సమన్వయించుకోలేక, దాన్ని అర్థం చేసుకోలేక బాధపడుతూ ఉన్నది. ఇది ఈ విధంగా మానవ మనస్తత్వాన్ని ఎంత చక్కగా వాల్మీకి మహర్షి చిత్రీకరించి అందుకనే ఈ మండోదరి విలాపాన్ని కొంచెం దీర్ఘంగానే ఆయన చెప్పాడు, రచించాడు. ఆమెకు ఆ దేవతలు బాధలు అనుభవిస్తున్నప్పుడు తన భర్త వల్ల ఆ బాధ ఈవిడికి తెలియలా. ఇప్పుడు రాముడి వల్ల తాను బాధలు పడుతుంటే ఆ బాధలు ఈవిడికి చాలా గొప్పగాను, తనకు రాకూడని బాధల్లాగాను కనిపిస్తున్నాయి. అంటే భోగభాగ్యాలే జీవిత పరమావధిగా ఉన్నంత కాలం ఆవిడికి ఏమీ తెలియలేదు. అవి పోయేసరికి ఇప్పుడు ఏమైంది, ఇదిగో ఈ నిర్వేదం, ఈ దుఃఖం ఇవన్నీ వచ్చి పడి, పైగా ఆ అమ్మవారి మీద మాత్సర్యం కూడా ఆవిడికి వచ్చి పడిపోయింది. చక్కగా ఆవిడ భర్తతో విహరిస్తుంది, నేనేమో ఈ విధంగా దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అని. ఇక్కడ ఇంకొక విషయం ఆలోచిస్తే, త్రిజట సరమ విభీషణుడి భార్య త్రిజట వీళ్ళు అమ్మవారి మీద సానుభూతి చూపించారు. భక్తి గౌరవాలు, అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకున్నారు, సానుభూతిని చూపించి ఆవిడతో అన్నారు. ఈవిడ అలా అన్నా సరిపోయేది, అమ్మవారు రక్షించేదేమో. ఈవిడిని రక్షించాలంటే రావణాసురుణ్ణి రక్షించాలి, అందుకే ఈవిడ ఇందులోకి నెట్టబడి. ఇది అద్భుతమైన విషయం. శ్రీరామచంద్రుడు గాని అమ్మవారు గాని ఈ మండోదరిని రక్షించలేక కాదు, మండోదరిని రక్షిస్తే ఎవరిని రక్షించినట్టు? రావణాసురుణ్ణి రక్షించినట్టు. అది జరిగే పని కాదు కదా. రావణాసురుణ్ణి రక్షించడం అంటే లోకంలో కామక్రోధాదులకి స్వేచ్ఛ ఇచ్చి మీరు విహరించండి అని చెప్పినట్టు అవుతుంది. వాటిని మనలాంటి సాధకులు నిర్జించాలి అంటే అక్కడ కథలో రావణ సంహారం జరగాలి. అది చూసి తెలుసుకొని మనం మన సాధనకి పదును పెట్టుకోవాలి. ఈమెకు ఆ దృష్టి లేదు. దృష్టి, సానుభూతి, అమ్మవారి మీద సానుభూతి కూడా లేదు. ఇంకా స్వార్థమే ఎక్కువ. ఏమంటుంది, పితా దానవరాజోమే, తన గొప్పతనాన్ని దాన్ని చెప్పుకుంటుంది. నా తండ్రి గారు దానవరాజయ్య, భర్తామే రాక్షసేశ్వర, నా భర్త ఏమో రాక్షసరాజండి, పుత్రోమే శక్ర నిర్జేత, నా పుత్రుడేమో ఇంద్రుని జయించిన వాడండి, ఇచ్చేవం గర్వితాభృజం. ఇది ఆవిడ యొక్క గర్వస్థితికి కారణం. అంతా తనని గురించే తప్ప మరి కొంతవరకు రామతత్వాన్ని గ్రహించింది కానీ మళ్ళీ దాన్ని సమన్వయించుకోలేకపోతుంది. త్రైలోక్య వసుభోక్తారం త్రైలోక్యోద్వేగదం మహతు జేతారం లోకపాలానాం క్షేప్తారం శంకరస్య చ, శంకరుణ్ణే గడగడలాడించి కైలాస పర్వతాన్ని ఎత్తివేసినటువంటి ఆ రావణాసురుని యొక్క భార్యను అయ్యుండి దృప్తానాం నిగ్రహీతారం, రావణాసురుని యొక్క ఆ పరాక్రమాన్ని అంతటా ఏకరువు పెట్టి ఇటువంటి పరాక్రమం కలిగిన నువ్వు ఆ శ్రీరాముడి బాణపు దెబ్బతో నేల కూలావా? ఇది చూసి నేను ఇంకా బ్రతికే ఉన్నానా ప్రాణాలతో? అది తలుచుకుని ఆవిడ ఆ బాధను దిగమింగుకోలేకపోతుంది. భర్త పడిపోవటం వలననే మండోదరి ఇప్పుడు కళ్ళు తెరిచి వెనక ముందు ఆలోచించి ఒకసారి రామతత్వాన్ని స్పష్టంగా నోరారా
ప్రశంసించి చెప్పింది. లేకపోతే ఏమయ్యేది? ఇటువంటి విపరీత స్థితి రాకపోతే భర్తనే పొగడుతూ కూర్చునేది. ఆయన మరణించక ముందు దాకా ఆయనే గొప్పవాడు ఈవిడికి. విభీషణుడికి అలా కాదు, త్రిజటకి అలా కాదు, ఈవిడికి అదే పద్ధతి. దైవం ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరిపించింది. అందుకే ఆవిడ ఇలా అంటున్నది, ప్రవాద సత్యయేవాయం త్వాం ప్రతి ప్రాయశో నృప పతివ్రతానాం నా అకస్మాత్ పతంచ శ్రూణి భూతలే. పతివ్రతల యొక్క కంటి నుంచి దుఃఖాశ్రువు నేల మీద పడితే దానివల్ల ఆ దుర్మార్గుడు మరణించటం ఖాయం అనే అపవాదం నీ మూలంగా ఇప్పుడు లోకంలో రుజువైందయ్యా. ఇప్పుడు తెలిసొచ్చింది లోకానికి, నాకు కూడా. ఎప్పుడు తెలిసొచ్చింది? అంతా అయిపోయాక. కథంచ నామతే రాజన్ లోకానాక్రమ్య తేజసా నారీ చౌర్యమిదం క్షుద్రం కృతం శౌండిర్యమానిన. నువ్వు పెద్ద గొప్ప పరాక్రమవంతుడన్నావే, నువ్వు చేసిన పని ఏం పని? నీచమైన పని చేశావు. నారీ చౌర్యం చేశావు. అమ్మవారిని అపహరించి తీసుకొచ్చావు. అది కూడా ఎలాగా? ఒంటరి శ్రీరామచంద్రుడు ఆవిడ పక్కన లేకుండా ఉన్న సమయం చూసి దొంగలాగా అపహరించి తీసుకొచ్చావు. ఇది నువ్వు చేసిన నేరం. ఈ నేరానికి నీకు శిక్ష పడవలసిందే. ఇంతకాలం నీతో కలిసిమెలిసి ఉన్నందుకు, నువ్వే గొప్ప అనుకున్నందుకు నాకు శిక్ష పడవలసిందే. కొంత పశ్చాత్తాపం ఈవిడలో ఇప్పుడు రావణ మరణానంతరం పశ్చాత్తాపం కనిపిస్తున్నది. ఇవన్నీ తెలిసే నీకు విభీషణుడు నీకు చెప్పాడయ్యా, నువ్వు వినలేదు. విభీషణుడు చెప్పిన మాట వింటే నాకు ఈ దురవస్థ తప్పేది కదా. ఇదొక రకమైన ఆలోచన విధానం. ఇది అసురమాయ అంటే అంతా స్వార్థమే. ఈ విధంగా విలపిస్తూ ఆవిడేం చేసింది? మండోదరి రావణాసురుడి వక్షస్థలం మీద పడి గోలున విలపిస్తూ ఉంటే దుమ్ములో, ఆ మట్టిలో ఆ దుమ్ము కొట్టుకుని పోయి మిగిలిన వారంతా ఆవిడ్ని లేపి కూర్చోబెట్టి ఓదారుస్తున్నారు. అంతా విన్నాడు, అంతా చూశాడు శ్రీరామచంద్రుడు. చూసి ఆయన అంటున్నాడు, సంస్కార క్రియతాం భ్రాతు. విభీషణ, ఇక్కడ మీ అన్నగారికి నువ్వు సంస్కారం చెయ్యగా ఇంకా ఎక్కువసేపు కూర్చున్నందువల్ల ప్రయోజనం ఏం లేదు. ప్రియశ్చైతా నివర్తయ. వీళ్ళందరినీ పంపించేసాయి. అంతఃపురానికో ఎక్కడికో వెళ్తారు వాళ్ళు. ఇంకా చేయవలసిన కార్యక్రమం ఏమిటి? నీ అన్న కదా, నువ్వే తప్ప ఇంకెవరూ లేరుగా ఆయనకి అంతిమ సంస్కారాలు చెయ్యి అంటే అప్పుడు విభీషణుడికి కాలు చెయ్యి రావట్లేదు. ఆయనకు మనసులో కొంచెం బిడియం, కొద్దిగా అసంతృప్తి ఏర్పడి ఆయన అన్నాడు, నేను చేయనండి. ఇతడు చాలా నీచాత్ముడు, పాపి, దుర్మార్గుడు. ఇతడు చేసినవన్నీ అకృత్యాలే. ఇతడికి నేను గనక అంతిమ సంస్కారం చేస్తే నా వలన ఏమైనా పుణ్యం వస్తుంది అనుకున్నాడు ఏమో విభీషణుడు. ఇతనికి చేయటానికి నాకు మనస్కరించటం లేదు. ఇతడు దుర్మార్గుడు కాబట్టి అంత్య సంస్కారాలు నేను చెయ్యను, ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, నాయన నువ్వు అలా అనకూడదు. మరణాంతాని వైరాణి. ఇంకా అతడు చనిపోయిన తర్వాత నువ్వు అతడు మంచివాడు, దుర్మార్గుడు, ఈ చర్చ అంతా ఎందుకు? మరణించేశాడు. వైరం ఎప్పటితో పూర్తిగా అయిపోవాలి. మరణంతో వైరం పూర్తి కావాలి. ఇంకా మరణం తర్వాత కూడా వైరం పట్టుకుంటే అది నీచ మానవుని యొక్క లక్షణం కిందకి వస్తుంది. సరైన పద్ధతి కాదు. నివృత్తం నఃప్రయోజనం. మన యొక్క ప్రయోజనం అది నెరవేరింది. క్రియతాం అస్య సంస్కారః మనుష్యేషు యథా మమాప్యేష యథా తవ. నీకు ఎంత ఆయన ఆ రావణాసురుడు నాకు అంతే గౌరవనీయుడు కాబట్టి నాకు అతడి మీద విరోధం లేదు. ఈ ఒక్క మాట వల్ల శ్రీరాముడి యొక్క ఆ సౌశీల్యం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో, రావణాసురుడి యొక్క నీచత్వం ఎంత అధమ స్థాయిలో ఉందో మనకి రెండు స్పష్టంగా అర్థమవుతున్నాయి. కాబట్టి ఉదాత్తమైన భావనలే సాధకుడైనటువంటి మానవుడికి ఉత్తమ స్థితిని కల్పిస్తాయి, సాధక మార్గాన్ని సుగమం చేస్తాయి, స్వస్వరూప అవస్థితికి దోహదం చేస్తాయి తప్ప
ఏమాత్రం ఆ భావనలో నీచత్వం ఉన్నా అది ఇంకా పడగొట్టేస్తుంది మనిషిని. కాబట్టి అని ఆయన మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారక మమాప్యేష యథాతవ అని నచ్చజెప్పాడు. ఇంకా విభీషణుడు కాదనలేకపోయినాడు. ఆయన ఆ విధంగా తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. తానే అంతిమ సంస్కారం నిర్వహించాడు అన్నగారికి. ఈ విధంగా రావణ శకం ముగిసింది. రావణ అంత్యక్రియలు కూడా ముగిసినాయి. తర్వాత కథా సంవిధానం ఎలా జరుగుతుంది అనేది తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.